ఈ పీడియాట్రిక్ యూరాలజీ అంటే ఏంటి సార్? నౌ యూరాలజీ అదే చెప్తుంది. యూరాలజీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ వాస్ట్ సబ్జెక్ట్. సో ఈరోజు యూరాలజీలో మాకు దెర్ ఆర్ సర్టన్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్. పీడియాట్రిక్ యూరాలజీ చిన్న పిల్లల కిడ్నీ, బ్లాడర్, యూరేటర్ సమస్యలు. ఇలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆండ్రాలజీ, అంటే మగవాళ్ళ ఇన్ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీ ఇష్యూస్, పిల్లలు పుట్టుకుని ఉంటాము. తర్వాత ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫీమేల్ యూరాలజీ వేర్ లేడీస్లో అర్జెంటుగా రావటము, తెలియకుండా రావటము, దగ్గితే తుమ్మితే పడిపోవటము. దెన్ న్యూరో యూరాలజీ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ యూరాలజీ. సో ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ ఈ రోజున. బట్ ఎగ్జాక్ట్లీ పీడియాట్రిక్ యూరాలజీలో మనకి 2 సెగ్మెంట్స్ వస్తాయండి. ఒకటి ఇన్ఫెక్షన్స్, కంజెనిటల్ డిసీజెస్, క్యాన్సర్స్ చిన్నపిల్లల్లో కూడా. సో కంజెనిటల్ డిసీజెస్ అంటే పుట్టుకతో ఉండేవి. సో మెజారిటీ ఏంటంటే ఇవి మనకి గర్భాశయంలో ఉన్నప్పుడు స్కాన్ తోటి గుర్తుపట్టచ్చు. లైక్ పియూజీ అబ్స్ట్రక్షన్ అంటే కిడ్నీ వాపు రావటం, అది ఒక సైడ్ రావచ్చు, 2 సైడ్ రావచ్చు. రెండోది డూప్లికేటెడ్ సిస్టమ్స్ అంటాం, అంటే అదే కిడ్నీ 2గా విభజించబడి ఒక ట్యూబ్ బయటకు వచ్చి ఉంటుంది కదా, కంటిన్యూస్గా యూరిన్ డ్రిబుల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. తర్వాత దెన్ కుడ్ బి బ్లాడర్ ఎక్స్ట్రఫీ అంటాం, అంటే బ్లాడర్ మొత్తం యూరిన్ బ్లాడర్ పొట్టలో ఉండకుండా బయటకు ఉంటుంది. దెన్ విసే హైపోస్పీడియస్ అంటే యూరిన్ ట్యూబ్ నార్మల్గా యూరిన్ టిప్ నుంచి రావాల్సిన పెనిస్ టిప్ నుంచి వెనక నుంచి వస్తుంది. అండ్ టెస్టిస్లు దిక్కకుండా క్రిప్టార్కిడిజం అంటాం. పోస్టియోథల్ వాల్వ్స్ అంటాం. వాల్వ్స్ అంటే యూరిన్ పూర్తిగా రాకోకుండా అడ్డు. ఇవన్నీ మెజారిటీ ఆఫ్ దెమ్ కెన్ బి ఐడెంటిఫైడ్ గర్భాశయంలో ఉన్నప్పుడు, ఫీటస్లో. సో పుట్టిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బి కరెక్టెడ్. When I say most, I think I will talk as 99% of them can be comfortably corrected. Kidney వాపు, రిఫ్లక్స్ అవన్నీ ఉన్నప్పుడు సో అబౌట్ ఓన్లీ 20% వుడ్ నీడ్ సర్జరీ. రెస్ట్ మిగతా అంతా ఫాలో అప్ మెడిసిన్స్ తోటి ఇంప్రూవ్ అవుతారు. ద నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. వీళ్ళు కొంచెం ఎదిగిన పిల్లల్లో, లేకపోతే ఇప్పుడు పుట్టిన వాళ్ళు అంటే రీఫ్లక్స్ అంటే 2 కిడ్నీల్లో యూరిన్ కిందకి వచ్చేటప్పుడు పైకి కూడా వెళ్ళి కిడ్నీలు వాపు వస్తాయి. సో అది అప్పుడు యూరిన్లో ఉండే ఇన్ఫెక్షన్ కిడ్నీలోకి వెళ్ళి దిల్ గెట్ అన్ ఇన్ఫెక్షన్. లేదా నెక్స్ట్ 6-7 ఇయర్ 4-5 ఇయర్స్ ఆ టైంలో వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. తర్వాత యూరిన్ సరిగా పోయరు, ఎక్కువసేపు ఆపుకుంటారు. బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ద యూట్యూబ్ అండ్ అదర్ థింగ్స్. వాళ్ళు చూస్తూ దే హోల్డ్ యూరిన్. సో వాటితోటి వచ్చేది ఇన్ఫెక్షన్స్. ట్యూమర్స్లో క్యాన్సర్స్లో మనకి చిన్నపిల్లల్లో 5 to 7 ఇయర్స్లో మెజారిటీ వస్తుంది. మేజర్ పార్ట్ ఈజ్ మోస్ట్లీ కిడ్నీ క్యాన్సర్సే. దే ఆర్ కాల్డ్ విల్మ్స్ ట్యూమర్స్. లేదా బ్లాడర్లో ర్యాబ్డోమయా సార్కోమాస్ అని ఉంటాయి. అవి దే ఆర్ బ్యాడ్ ట్యూమర్స్, ఎందుకంటే వాటి లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఆర్ నాట్ గుడ్. కిడ్నీ వీ కెన్ ఆల్మోస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ క్యూర్ డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఎట్లాంటిది అనేది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ పీడియాట్రిక్ యూరాలజీ. దీంతో పాటు ద న్యూరలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది నరాలు దెబ్బతిని వచ్చిన పిల్లలు, పుట్టిన వాళ్ళకి నడుము మీద ఒక చిన్న బుడగలాగా పుడతారు, లేకపోతే సో ఇది బేసికలీ నర్వ్స్ దెబ్బతింటాయి. వాళ్ళకి బ్లాడర్స్ సరిగ్గా ఉండకుండా ప్రెషర్స్ ఎక్కువయ్యి దే పాస్ యూరిన్ వితౌట్ దేర్ నాలెడ్జ్. అది చిన్నప్పుడు తెలియదు. 4-5 ఇయర్స్ అయినప్పటి నుంచి వాళ్ళు కంట్రోల్ చేయలేక కంటిన్యూస్గా పోయటం ఉంటుంది. బట్ ఆల్ దీస్ చిల్డ్రన్, ఈ పిల్లలు ఎవరికైతే న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుందో ఫస్ట్ 2 months వాళ్ళు ఒకవేళ దే గెట్ అవుట్ ఆఫ్ ద లైఫ్ వితౌట్ అదర్ ఇన్ఫెక్షన్స్, వీళ్ళందరికీ కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ట్రీటెడ్. సో డే 1 నుంచి బ్లాడర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలా. సో దట్ బ్లాడర్ ఇట్ ఈస్ లైక్ మనకి మోటార్లు 2 కిడ్నీ మోటార్లు అనుకోండి, బ్లాడర్ ఒక రిజర్వాయర్ అండ్ పైప్ అనుకుంటే 2 మోటార్లు ఆన్ ఉండి రిజర్వాయర్ ఫుల్ అయిపోయి ప్రెషర్ పెరిగిపోతే ఇట్ గోస్ బ్యాక్ టు ద మోటార్స్. అలాగే the whole situation is the bladder has to be treated. అప్పుడు 80% ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్స్ వీ కెన్ ప్రివెంట్. బాగానే ఉన్నారు కదా అనుకుంటాం, ఎందుకంటే ఆ కిడ్నీ ఫెయిల్యూర్ రావటానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత వెనక్కి ఏం చేయలేం మనం. సో దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ ఇన్ పీడియాట్రిక్ యూరాలజీ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఇష్యూస్ ఇన్ పీడియాట్రిక్ యూరాలజీ. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ యాజ్ ఎ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ వీఆర్ కమిటెడ్ టు లైఫ్. ఒకసారి సరదాగా అంటాం, either మేమన్నా చనిపోవాలి లేకపోతే పేషెంట్ అన్నా చనిపోవాలి, వీ కెన్ నాట్ లీవ్ ఈచ్ అదర్ అని. సో దిస్ ఈజ్ హౌ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ వీఆర్ కమిటెడ్ టు ద లైఫ్ లాంగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్. ఈ పీడియాట్రిక్
పీడియాట్రిక్ యూరాలజీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరి దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఎవరు ట్రీట్ చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జనరల్లీ పీడియాట్రిషియన్ చూస్తారమ్మా వీళ్ళందరూ పుట్టినప్పుడు. సో దాని తర్వాత ఇన్ కేస్ స్పెసిఫికల్లీ వాళ్ళు ఏదైనా ఉండి చెప్తే దెన్ ద పీడియాట్రిక్ యూరాలజిస్ట్ కమ్. దే ఆర్ వెరీ ఫ్యూ ఆఫ్ ద పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ఇన్ ద కంట్రీ. వెరీ స్పెసిఫికలీ వాళ్ళకి నెట్లో వెతికితే తెలుస్తుంది ఎవరు పీడియాట్రిక్ యూరాలజీ చేస్తున్నారని. బట్ మేజర్లీ యూరాలజిస్ట్ హూ డూ పీడియాట్రిక్ యూరాలజీ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని చూడగలరు, చిన్నపిల్లల్ని చూస్తారు. సో చిన్నపిల్లల నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది. దే ఆర్ ట్రైన్డ్ టు సీ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. దిస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ యూరాలజిస్ట్ బికమింగ్ ఎ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. ఓకే, సో యూ షుడ్ సీక్ ఏ యూరాలజిస్ట్. బేసికలీ మేజర్ పార్ట్ ఆఫ్ యూరాలజిస్ట్ చాలామంది చెప్తారు బాబు ఇది ఇలా కాదు పలానా ఆయన ఉంటారు ఆ దగ్గరికి వెళ్ళండి అనేది. సో పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అని మనం ఈ రోజున అందరూ నెట్ ఎత్తుక్కోగలరు. సో దే కెన్ లుక్ అట్ చిన్నపిల్లల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదున్నా, బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఏదున్నా, యూరిన్ ప్రాబ్లమ్, దే కెన్ లుక్ అట్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ యాజ్ అ స్పెసిఫిక్ థింగ్. ఓకే సార్, ట్రీట్మెంట్కి సంబంధించి మోడర్న్ టెక్నాలజీస్ ఇప్పుడు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? హ్యూజ్ అవైలబిలిటీ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్ చిల్డ్రన్కి. మనం ఏమనుకుంటాం పిల్లలకి పెద్ద నొప్పి ఉండదు ఏం తెలియదు అనుకుంటాం, పిల్లలకి కూడా బాగానే ఉంటుంది. ద ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి 1 సెంటీమీటర్ కట్ చేసి నేను ఆపరేషన్ చేస్తే వాడు పెద్దోడయ్యేటప్పటికి అది 4 సెంటీమీటర్స్ అవుతుంది. ద స్కార్ విల్ ఆల్సో గ్రో విత్ ద చైల్డ్. సో ఈ రోజున ఇన్ అన్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్ వీ కెన్ డూ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ. ఎంత చిన్న పిల్లల వరకు వెళ్ళగలమంటే వీ కెన్ గో డౌన్ రైట్ టు 10 days 20 days ఏజ్లో కూడా లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ చేయగలము. చేసి ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలం. కానీ మెజారిటీ ఆఫ్ పీడియాట్రిక్ యూరాలజీ ప్రాబ్లమ్స్ ఆ టైంలోవి 80%, మెజారిటీ అంటే 80% ఫాలోఅప్లో మందులతో తగ్గుతాయి. ఓన్లీ 20% ఆఫ్ ఆ చిల్డ్రన్ విల్ నీడ్. అది వీ లుక్ ఎట్ డూయింగ్ సమ్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్, డిటిపిఏనో డిఎంఎస్ఏనో కొన్ని స్కాన్స్ ఉంటాయి. అవి చేసి దెన్ వీ విల్ ఐడెంటిఫై ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు, ఎవరు ఫాలోఅప్లో ఉండాలా. ఫాలోఅప్లో కూడా ఒక 5-10% వాళ్ళకి కిడ్నీ ఎక్కువ అడ్డుపడి దే మే నీడ్ సర్జరీ. మిగతా వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఎదిగే కొద్దీ థింగ్స్ విల్ బికమ్ నార్మల్. ఓకే సార్, మామూలుగా పెద్దవాళ్ళకే రోబోటిక్ సర్జరీ అంటే చాలా భయపడుతూ ఉంటారు. అలాంటిది చిన్న పిల్లల్లో రోబోటిక్ సర్జరీ 2 months నుంచి కూడా చేయొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. 2 months 20 days నుంచి చేయొచ్చు. 20 days నుంచే చేయొచ్చు అన్నారు. చాలా ఇన్ఫాంట్ బేబీ నుంచే చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సేఫ్ అని ఆడియన్స్కి మీరు చెప్తారు? దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అమ్మా. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ఇన్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్. ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో వెరీ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. మనకి రోబోటిక్ సర్జరీ ఇండియాలో ఇట్స్ బీన్ అది ఈవెన్ ఫర్ పీడియాట్రిక్ యూరాలజీ అయితే ఇట్స్ ఏ రీసెంట్ థింగ్ ఇన్ ఇండియా. బట్ వీ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు రోబోటిక్ సర్జరీ మాకు లాస్ట్ 10-12 years నుంచి ఉంది. అండ్ ఇన్ యూఎస్ అండ్ యూరోప్లో చాలా తక్కువ రోబోటిక్ సర్జరీ. ఇట్ ఈస్ మెజారిటీ ఇన్ యూఎస్లో ఇట్స్ ఆల్మోస్ట్ నౌ 12-13-year-old థింగ్. సో సేఫ్టీ ఈజ్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ ద సేఫ్టీ ప్రొవైడెడ్ అది ఇట్స్ ఇన్ ద ఎక్స్పర్ట్ హ్యాండ్స్. పీపుల్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అదర్వైజ్ సడన్గా ఒకసారి చేద్దాము అనుకుంటే ఇట్ విల్ బి ఏ డిఫికల్ట్ థింగ్ చిన్న పిల్లలకి చేయటానికి. ఓకే సార్, ఈ రోబోటిక్ ద్వారా సర్జరీ చేయడం వల్ల యూజెస్ ఏంటి? అగైన్ ద సేమ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ అబౌట్ రోబోటిక్స్. లేదంటే చిన్నపిల్లల్లో యూరిన్ ట్యూబ్స్ కానీ కిడ్నీ అదే వెరీ టైనీ అండ్ స్మాల్. ఒక 1 year బేబీ తీసుకుంటే ఇట్స్ అబౌట్ 2 weeks or 2 to 3 millimeters ఉంటుంది. సో 2 to 3 millimeters. 2 to 3 millimeters ట్యూబ్ని కట్ చేసి సూచర్ చేసేటప్పుడు ద రోబోటిక్స్ గివ్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. ఆ 2 to 3 millimeters విల్ లుక్ as 10 millimeters ఫర్ మీ. ఇట్స్ మ్యాగ్నిఫైడ్. సో ద మ్యాగ్నిఫికేషన్ తోటి ద ప్రెసిషన్ ఈజ్ వెరీ వెరీ హై. సో ద సక్సెస్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై విత్ రోబోటిక్ సర్జరీ.